అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడనగుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్నాడు పౌలు మహనీయుడు. ఎందులో అన్నాడు? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 20 చూడండి ఒకసారి. 28, 29 చూడు. 27లో గురి చూడని వాని వలె పరిగెత్తుడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లో ఆ చివరి లైన్ చదువున్నాను. అనేకులకు ప్రకటించిన మీదట అని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టుతున్నాను అన్నాడు. ఒక్కసారి ఊహించండి, నలగొట్టడం అంటే రాయి తీసుకొని ఏమన్నా పటపట కొడుతున్నాడా? లేకపోతే ఏమన్నా మిషన్లో వేసి మన చెరుకు రసాన్ని కానీ చెరుకును కానీ మిషన్లో వేసి బాగా నలిపి రసం తీసినట్టు ఏమన్నా మిషన్లో పెట్టి నలుపుతున్నాడా? ఎలా నలగొడుతున్నాడో మరికొన్ని స్థలాల్లో చెప్పాడు. ఉపవాసముల చేతను జాగరణముల చేతను నా దేహమును నలగొడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దీనికి అప్పుడప్పుడు ఫుడ్ కట్ చేసి బెడ్ కట్ చేస్తేనే ఇది కంట్రోల్లో ఉంటుంది. కానీ దీనికి కొంచెం వెలితి అయినా కూడా గందరగోళం చేస్తుంటుంది మనల్ని. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, వాళ్ళు ఫాస్టింగ్ ఉన్న సంగతి వెంటనే అర్థమైపోయింది మనకి. ఎందుకంటే ఉస్సూరం అంటూ ఉంటారు. ఏమండి, లోకంలో ఉన్నప్పుడు కొంతమంది ఉపవాసాలు ఉండేవాళ్ళు. 2 ఇడ్లీ తిని 4 అరటిపళ్ళు తిని పెద్ద గ్లాసు పాలు తాగి ఉపవాసం ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అన్ని తిని కూడా మళ్ళా ఉసూరం అంటారు. ఏంది అట్లుందంటే ఉపవాసంలే అంటారు. అర్థమైపోయింది నీ మొహం చూడగానే. ఏమండి, దీనికి అప్పుడప్పుడు ఫుడ్ బెడ్ కట్ చేసి పడేసేయాలి, అప్పుడే ఇది కంట్రోల్లో ఉంటుంది. దీనికి అప్పనంగా రోజు ముప్పోట్లా మేపి కొంచెం ఇబ్బంది లేకుండా నైటు నిద్రపోయి పగలు కొంచెం ఖాళీ దొరికినా నిద్రపోయి దీనికి తిండి నిద్ర సమృద్ధిగా ఉంటే ఇది మాటిందో. ఏంటిది అది? మాటిందో. అందుకే మనం నిగ్రహ శక్తిని సాధన చేయున్నట్లు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నావో తిమోతి అన్నాడు కదా. దైవభక్తి సాధనలో ఈ నిగ్రహాన్ని కూడా సాధన చేయుట అనేది ఒక ముఖ్య అంశమై ఉన్నది. ఉపవాసము లేక ఆల్ నైట్ జాగరణ ద్వారా మనో నిగ్రహం మేల్కుంటుంది, అదనపు శక్తిని సంతరించుకుంటుంది. 2 ఉపయోగాలు. 3వది, మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతర కార్యక్రమం జరుపుతూ ఉంటే కొండ కింద కొంతమంది శిష్యుల దగ్గరికి ఒక తండ్రి కొడుకుని తీసుకొస్తాడు. వాళ్ళ అబ్బాయికి దయ్యం బట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ దయ్యం బట్టినోడిని కొండ కింద ఉన్న 9 మంది శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు. కొండ మీద యేసయ్యతో 3 శిష్యులు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబులు. ఇక కొండ కింద 9 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తెస్తాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఆడి సమస్యలు వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కలిసి మొత్తుకొని ప్రార్థన చేస్తారు, గద్దిస్తారు, దయ్యం పోదు. ఎన్నో ఫీట్లు చేస్తుంటారు, దయ్యం పోదు, అలివి కాదు. అప్పుడు కొండ దిగి యేసయ్య వస్తాడు. యేసయ్యను అడుగుతారు. ఎవరు అడుగుతారు తెలుసా? ఆ బాబు తండ్రి, ఆ చిన్నవాని తండ్రి అడుగుతాడు, ప్రభువా నీ గురించి ఎన్నో విషయాలు విన్నాను, నువ్వేమో కొండ మీద ఉన్నావు, నీ శిష్యులు కింద ఉన్నారు, బలహీనుడు దురాత్మ పీడితుడైన నా కుమారుణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, ఎంతైనా నీ దగ్గర ఉన్నోళ్ళు కదా, వాళ్ళ వల్ల కూడా అవుతుందిలే అని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోతుంది, ఆ రోగమును బాగు చేయలేకపోతే మరి నీ వలనైనా అవుతుందా అని అతడు యేసయ్యను అడుగుతాడు. అప్పుడు యేసయ్య వాళ్ళ వైపు తిరిగి, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహింతును అని కోపగించుకొని
అతన్ని నా యొద్దకు తీసుకొని రండని పిలిచి, ఏ అపవిత్రాత్మ, మూగవైన చెవిటి దయ్యమా, పో, ఆ చిన్నవాడిని వదిలిపో అని గద్దించినప్పుడు వానిని వెలవెలలాడించి పడద్రోసి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. వాడు చచ్చిపోయినట్టు పడి ఉంటాడు. చూసేవాళ్ళంతా అయ్యయ్యో చచ్చిపోయాడు అని అంటూ ఉంటే ఆయన వాడిని లేవనెత్తి ఆ తండ్రికి అప్పగిస్తారు శిష్యులు. ప్రియులారా, ఆ తరువాత ఏకాంతములో ఆయన ఉన్నప్పుడు, అప్పుడు ఘాటుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు కదా, అప్పుడు గదిలిచ్చరు, తిట్టాడు కదా. ఆయన కూల్గా ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మెల్లగా దగ్గరకు చేరి, ప్రభువా అంటారు. ఏంటంటాడు, మాకు డౌట్ అయ్యా. ఏంటి? మేము అంతసేపు మొత్తుకున్న దయ్యం పోలేదు, నువ్వు అలా గద్దించగానే దయ్యం పోయింది, కారణం ఏంటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అంటాడు. ప్రార్థన వలననే అన్న కాడ పుట్నోట్లో ఉపవాసము వలననే కానీ ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము. దయ్యాల్లో రకాలు ఉన్నాయని యేసయ్య చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని వేధించే సమస్యల్లో కూడా రకాలు ఉన్నాయి. దయ్యాల్లో రకాలు ఉన్నాయి, సమస్యల్లో రకాలు ఉన్నాయి, శోధనల్లో కూడా రకాలు ఉన్నాయి. తమ్ముడు బాగా వినండి, అన్ని సమస్యలు ఒకే విధంగా ఉండవు, అన్ని రోగాలు ఒకే విధంగా ఉండవు, అన్ని దురాత్మలు ఒకే విధంగా ఉండవు. తెలుసా మీకు? కొన్ని సింపుల్గా వెళ్ళిపోయే దయ్యాలు ఉంటాయి, కొన్ని మొండి దయ్యాలు ఉంటాయని యేసయ్య చెప్పాడు. చూస్తారా వచనం? మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం చదువు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. ఆ ప్రార్థన వలనే అన్నకాడ పుట్టినట్లు ఏమన్నాడు? ఉపవాసం వలన అని కూర్చబడి ఉన్నది. అది లెక్క. ఉపవాసము, జాగరణ అని రెండింటి గురించి చెప్తున్నాను నేను. ఈ మొండి దురాత్మ వదిలిపోవాలి అంటే ఉపవాస ప్రార్థనా శక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొండి దెయ్యాలు వదిలిపోవాలంటే ఉపవసించాలి. ఓసారి నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు. సింపుల్గా ఆయన 30 సంవత్సరాల సీనియరు మందు తాగటంలో, 30 ఏళ్ల సీనియర్. ఆయన ఒకరోజు నేను కూటం పెట్టి వాక్యం చెబుతుంటే, నేను దేవుని పాట పాడుతుంటే ఆయన స్టెప్పులు వేశాడు. ఫుల్గా తాగి ఆయన ఆ పని చేశాడు. అలాంటి మనిషిని దేవుడు దర్శించాడు, దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. వచ్చి తన బలహీనతను యథార్థంగా నాతో ఒప్పుకున్నాడు. ఈరోజు కాదు, నేను తాగటం మొదలుపెట్టి దాదాపు 30 ఏళ్ళు. చాలా చిన్న వయసు నుంచి నేను త్రాగుడుకు అలవాటు పడ్డాను. ఈ రోజుకి మానలేకపోయాను. నాకెందుకో యేసు ప్రభు దగ్గరికి రావాలనిపించింది. చాలాసార్లు ఆయన చెప్పాడు నాకు. ఒకరోజు అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టుకున్నాడంట. ఇల్లు కాలిపోతే అందులో తను కూడా కాలిపోవాలని. హైవే రోడ్డు మీద వస్తున్న లారీలను ఎదుర్కొని ఆపటం అంటే ఎక్కడానికి కాదు, వచ్చే లారీకి సడన్గా అడ్డుపోయేవాడట, చావటానికి ఫుల్గా తాగి. ఎందుకు? సమాజంలో విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు, మనసులో శాంతి లేదు, చేతిలో డబ్బు లేదు, కష్టపడుతున్నాడు, ఏమీ మిగలటం లేదు. ఆ బలహీనత మానుకోలేకపోతున్నాడు, నానా యాతన పడుతున్నాడు. ఒక శపితమైన జీవితాన్ని జీవిస్తూ ఈ బ్రతకూడదు, చచ్చిపోదామని హైవే మీదకి వెళ్ళి లారీలు అటు ఇటు వచ్చే లారీలకు రోడ్డు ప్రక్కన నిలబడ్డట్టుండి సడన్గా వెళ్ళి లారీకి అడ్డు నిలబడతాడు. వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టి దిగొచ్చి పక్కకు నెట్టి, ఎరా బాబు మా లారీ దొరికిందా నీకు అని పోయేవాళ్ళట. అలాంటి మనుషుడు తన అనుభవాలు నాతో చెప్పాడు. నేను ఆయనకి ఏం చెప్పలా. ఇది చానాళ్ళ నుంచి నేను వేధిస్తున్న మొండి సమస్య, ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చావు, తప్పకుండా విడుదల దొరుకుతుంది. అయితే ఒక్క షరతు, 3 దినాలు ఉపవాసం ఉండగలుగుతావా అన్న.
3 దినాలు చాలు నాయనా, 3 రోజులు ఉపవాసం ఉండగలుగుతావా అంటే, ఉంటా సార్, నేను ఉంటా అన్నాడు. ఉండు, మందిరంలోనే ఉండు, 3 days ఫాస్టింగ్ ఉండు, ఏమీ తినొద్దు, మజ్జిగ మంచినీళ్ళు మాత్రం తీసుకో, ఇక ఏం తినొద్దు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో అని ప్రార్థన చేసే విధానం, ఆ ఉపవాస ప్రార్థన అతని చేతనే చేయించాం. కొంతమంది ఏం చేస్తారంటే, తెలివి గల్లోళ్ళు వాళ్ళ సమస్యల కోసం మనల్ని ఉపవాసం ఉండమంటారు. అర్థమైందా? ఏం చేస్తారు? అన్న భారం కలిగి ప్రార్థన చేయన్నా, భారం కలిగి నా కోసం ప్రార్థన చేయన్నా అని అడుగుతుంటారు. నేనంటాను, సమస్య నీదైనప్పుడు నాకు భారం ఎట్లా వస్తుంది? ఫస్ట్ నీకు రావాలి భారం. నీ సమస్య తీవ్రత నేను చూసినప్పుడు నా హృదయంలో బాధ కలిగి అప్పుడు నాకు కలుగుతుంది భారం. సమస్యను ఎదుర్కొంటూ నువ్వు ప్రశాంతంగా తిరుగుతా, నేను భారం కలిగి ప్రార్థన ఎట్లా చేస్తా? ఒకవేళ నాతో కూడా నలుగురిని కూర్చోబెట్టుకొని నీ కోసం భారం కలిగి ప్రార్థన చేయాలని నేను అనుకొని, నలుగురిని కూర్చోబెట్టుకొని ప్రభువా ఫలానా ఆయన గురించి ప్రభువా సహాయము చేయండి అయ్యా అని ప్రార్థన నేను చేస్తుంటే, అతను ఆ కాలి పీలి తిరుగుతున్న సంగతి ఈ నాతో పాటు కూర్చున్న వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటే వాళ్ళు మనసులో ఏమని ఏకీభవిస్తారు తెలుసా? ప్రభువా ఆ బిడ్డకు ఎదురుగుతున్న సమస్య తొలగించయ్యా అని నేను ప్రార్థన చేస్తే వీళ్ళు అనుకుంటారు, వీడొకడు, వాడేమో హాయిగా దున్నపోతులాగా బాగానే తిరుగుతున్నాడు, వీడేమో వాడిని దీవించు, వాడిని బాగు చేయని మా ప్రాణం తీరుతుంటాడు ఇక్కడ అని మనసులో అనుకుని, అవును ప్రభువా స్తోత్రం అయ్యా తగలబెట్టు ప్రభువా అన్నట్టు వీళ్ళు చేస్తుంటారు. కనీసం నాతో ఏకీభవించాడు కూడా మనస్ఫూర్తిగా ఏకీభవించు. కొంతమంది తెలియదు, అవతలోడి మీద భారం వేసేసి, నేను ఫలానా ఆయనకి ఫోన్ చేశా, ఫలానా ఆయనకి నా కోసం ప్రేయర్ చేయమని చెప్పా, ఫలానా ఆయనకి చెప్పా, ఫలానా ప్రేయర్ టవర్కి చెప్పా, ప్రేయర్ టవర్కి నువ్వు రాసి పంపిస్తే ఆ రాసిన దాన్ని తీసుకొని వాళ్ళు ప్రభువా అయ్యా అంటారు అనుకుంటున్నావా? మొత్తం కలిపి పప్పుచారులో తాలింపేస్తారు, ఎవరైనా వేసేది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పెద్ద భయంకరమైన స్పీకర్ కూడా పంపించే ప్రతి విజ్ఞాపన ప్రతి ఒక్కరి సమస్యను ఎత్తిపట్టడం సాధ్యము కాదు. అందుకే కలిపి పప్పు గింజలు ఉడకబెట్టి పప్పుని రెడీ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అంతా అయిపోయినాక ఫినిషింగ్ టచ్ ఉంటుంది చూసారా, తాలింపు అంటారే, అది ఎంత పెద్ద మునగాడు కూడా చేసేది. అట్లా కాకుండా పంపిన వాళ్ళందరూ ఎత్తిపట్టాడు అనుకో, ఎన్ని సంవత్సరాలు అయిదో కూడా చెప్పలేం. ఇక ఆయన బతుకాలం వీటినే చెప్పుకుంటూ కూర్చోవాలి. అయ్యా ఫలానా ఆయన, అయ్యా అయ్యా ప్రభా ఫలానా బిడ్డ సమస్య ప్రభా అయ్యా 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 అని. అందుకే మొత్తం కలిపి కొట్టేస్తారన్నమాట. ప్రార్థన రిక్వెస్ట్లు ఇన్నన్నా పంపించు, మొత్తం కుప్పేసుకుంటారు అవసరమైతే. ప్రభా ఇందులో ప్రతి ఒక్కటి నీకు తెలుసు, ఎందుకంటే నువ్వే సృష్టించావు కాబట్టి. మాకు తెలియదు నాయన, ఎందుకంటే వాళ్ళెంత మేమంతే కాబట్టి. వాళ్ళందరి పేరు ఎత్తామంటే మాకు మెంటలు వచ్చింది ప్రభా, నీకు స్తోత్రం నాయన. అందుకని ఇందులో ఎవరి సమస్య ఏంటో, ఎవరి బాధ ఏంటో, ఎవరి ఇబ్బంది ఏంటో, ఎవరి అక్కర ఏంటో, అయ్యా అన్ని ఎరిగిన దేవుడు మమ్మల్ని నమ్మి పంపించారు ప్రభా, మొత్తాన్ని కలిపి కొడుతున్నాం యేసునామంలో ప్రభా, అందరికీ సమాధానం దయచేయని ఒకటే మాట అయిపోద్ది. నీ ఓపెన్గా చెబుతా, ముసుగులైటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఓపెన్గా చెప్తా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా? అంతేనంటావన్నా? అంతేనంటావా? ఇప్పుడు ప్రార్థన విషయంలోనే కాదు, అంతకుముందు నేను పాల వ్యాపారం చేసినప్పుడు కూడా ఖాతాలకు పాలు పోస్తా కదా, వాళ్ళు అంటారు ఏంటి పాలల్లో నీళ్ళు వస్తున్నాయి ఏంటి అని. పోసానని చెబుతా. వాళ్ళు అనేవాళ్ళు మిడివేల పొడిలాగా ఉన్నాడని. మిడివేలలే మీ తలకాలేదు, పోసా. మరి చిక్కటి పాలు తెచ్చినట్టు ఇస్తా, అదనపు రేటు కట్టిస్తావాను, ఇంత అయింది అంతా, మరి అంత అయింది, మరి సేవ చేస్తున్నావు అనుకున్నా.
దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. నేను సేవ చేస్తాను అనుకున్నా అయింది. వాళ్ళు మాయ చేస్తున్నారు. పాలు పోసేవాళ్ళు యథార్థవంతులు ఉంటారు కొంతమంది. పల్లెటూళ్ళకి వెళ్ళి పాలు పట్టుకొచ్చి పట్టణంలో పోసే పని అది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. నీళ్లు కలిపేదానికి అవకాశం దొరకకపోతే గేదె దగ్గరికి వెళ్ళి తెపాళ్లలో పిండాలి కదా, ఇలాంటి గ్లాస్ తీసుకొని అందులో పిండుతారండి. పిండితే ఒక గిద్ద పాలు అందులోకి రాగానే పైన ఒక గిద్ద సైజులో నురుగు వచ్చేస్తుంది. అట్లాగా బాగా నురుగు కొట్టి తెపాళ్ళలో పోసి, 1 లీటర్ పాలు అయితే దాదాపు 1 లీటర్ నురుగు ఉంటుంది. అవి తెచ్చి పోసేవాళ్ళు. కాసిన పాలు పడితే మొత్తం నురుగు పడిద్ది. వెయిట్ చూస్తేనేమో 1/2 లీటర్ ఉంటుంది, అదేమో లీటర్ ఫుల్ అయినట్టుగా పొర్లిపోతున్నట్టు కనపడుద్ది. అక్క బరువు లేదక్క పాలు పోయాక అంటే, మొత్తం పోసుకో. ఆ టైపులో పోసి మేము అప్పుల పాలు అయ్యేటట్టు పుణ్యం కట్టుకున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏందనుకున్నావు? ఎంత నిజాయితీ పరులు అనుకున్నావు? ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. అందుకని ఫస్ట్ సారి వ్యాపారం చేసినప్పుడు అట్లా బలయ్యాం కనుక రెండోసారి వ్యాపారం చేసినప్పుడు బరి తెగించాను అన్నమాట. చెప్పేశా, నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే మరి పోసాను. కొంతమంది అనేవాళ్ళు, అయ్యా మరి అన్ని పోయేవాకయ్యా అంటే, నేను కూడా చూసే పోస్తాలే అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. సేవలో కూడా యథార్థంగానే ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెబుతా. నీకెందుకు, నీకోసం నేను చేస్తున్నానని చెప్పను. ఎవరిది సమస్య? నీది. భారం ఎవరికి ఉండాలి? నీకు. పట్టుదల ఎవరికి ఉండాలి? నీకు. అవునా? కాబట్టి పప్పంతా నీదే. జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ తాలింపే నాది. దేవునికి స్తోత్రం. అంతే, ఇంకా ఎక్కువ ఊహించుకోవద్దు, ఏదో అనుకోవద్దు. అయితే ఒక్కటి, మీ ప్రార్థన అంతా పప్పే. అయితే మాది ఫినిషింగ్ టచ్ అన్నాను చూడు, జస్ట్ తాలింపని. నువ్వు కింటా పప్పు చేసిన తాలింపు అయిపోతే తినాది కాదు. అవునా? తాలింపు అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. వాళ్ళకేం తెలుసు? అవునా కాదా? అది వేయకపోతే తినాదైదా? కాబట్టి మీరు ఇంత విజ్ఞాపన చేసినా ఏదో దైవజనుడు అనా అంటే, అయ్యా ప్రభు ఆ బిడ్డను కొంచెం కనిపెట్టంటే, ఇటు నా ప్రార్థన ఎక్కువగా, మరి పెద్ద మొత్తంలో మీ ప్రార్థన కలిసి ఒక దార ఇద్ది. అర్థమైందా? అంతేగాని అంతా తాలింపు వేసుకొని అన్నం తింటావా? నో, పప్పు కావద్దు. మీది పెద్ద మొత్తంలో ఉండాలి విజ్ఞాపన. అర్థమైందా? ఎందుకు ఆయనకి చెప్పేశాను, ఇక మొత్తుకుంటాడు నా కోసం, ఆమెకు చెప్పేశాను మొత్తుకుంటుంది నా కోసం అని భ్రమపడవద్దు. మీరు చేసేది మీరు చేయాలి దేవునికి ప్రార్థన. భక్తులు చేసేది భక్తులు చేస్తారు. కలిసి దేవుని జవాబు దొరుకుతుంది. గట్టిగా ఆ బ్రదర్కి చెప్పాను, ఫాస్టింగ్ ఉండు 3 days అని. నన్ను కూడా ఉండమంటాడేమో అని భయం వేసింది. అల్లా పాప మహారాజు అల్లా పాపం ఒక దైవజనుడు చెప్పాడు. ఓ తల్లిగారు ఆయన దగ్గరికి వెళ్ళి, కూతురు అల్లుడు విడిపోయారయ్యా, ప్రార్థన చేయయ్యా. అయ్యా పాపం చిన్న సంఘం అప్పుడు అయింది. ఏం చేద్దాం, ఇక బిడ్డలు బాగుంటే అంత బాగుంటుందని ఆశగా సేవ చేస్తున్న టైం అది. మొత్తుకొని చెప్పిందంట తల్లి, కూతురు అల్లుడు విడిపోయారయ్యా, వాడు ఎంత చెప్పినా వినట్లేదయ్యా, మారట్లేదయ్యా, వాళ్ళిద్దరు సమాధాన పడాలని ప్రార్థన చేయయ్యా. అయ్యా ఇది నా ఇంటి సమస్య అయ్యా, అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయయ్యా అంటే, పాప ఈయన భరోసా ఇచ్చాడు, నీకెందుకు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తా, దేవుడు నా ప్రార్థన వింటాడు, జవాబు వచ్చింది పో అని చెప్పి పంపించాడు. పాప ఒక రోజు ఉన్నాడు ప్రార్థన చేశాడు, 2 రోజులు ఉన్నాడు ప్రార్థన చేశాడు, ఏ సమాధానం రాలా. అసలు ఏంది, కలిశారా లేదా, ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పింది, మరి ఆ ప్రయత్నం సఫలమైందా లేదా ఏం చెప్పలేదు ఏందని పోయాడు. పోతే
ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రయత్నం సఫలమైంది. కూతురు అల్లుడు కూర్చొని మాట్లాడుకుంటా ఉప్మా చేసిందంట. ఎవరు? ఏం ఉపవాసం ఉండమన్నావా? ఉప్మా చేస్తే వాళ్ళిద్దరు పక్కపక్కన కూర్చొని ప్లేట్లో ఉప్మా స్పూన్లతో తింటున్నారంట. ఆయన అంటాడు, నా ఉసురు తగలదు వాళ్ళకి అంటాడు. మరి లేకపోతే ఏందా పనులు? నువ్వు ప్రార్థన చేయమంటివి, అవతలోడేమో తిండి మానుకొని చేయాలా? మీరేం ఉప్మా స్పూన్లు నోట్లో పెట్టుకొని తింటారా? అట్లా కూడా ఉంటారండి కొంతమంది. అందుకే చెప్పారు పాపం వాళ్ళ అనుభవాలు. నన్ను కూడా ఉండమంటాడే అనుకున్న దేవుడి నన్ను తనే ఉన్నాడు 3 days ఫాస్టింగ్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ 3 రోజులతో పట్టుదలగా ప్రార్థన చేశాడు. సన్నిధి వదిలిపెట్టకుండా మొర్ర పెట్టుకున్నాడు. నిజాయితీగా మారు మనసు పొందాలనుకున్నాడు. నిజంగానే ఆ దరిద్రం వదిలేసుకోవాలనుకున్నాడు. మనసులో తీర్మానం ఉంది. ఉపవాసంతో ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మనోనిగ్రహాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. ఆ 3 దినాలతో 30 ఏళ్ల బలహీనత ఈ రోజుకి అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు కూడా లేదు. ఆయన రక్షణలోకి వచ్చి కూడా దగ్గరగా ఒక 6-7 సంవత్సరాలు అయింది. 6-7 సంవత్సరాలు అయింది. బ్రహ్మాండంగా ఈ మధ్యలో ఎక్కడో ఉండుంటాడు భిక్షపతి, బయట ఎక్కడో ఉంటాడు. స్తోత్రం. అది ఉపవాస ప్రార్థనా శక్తి. పట్టుదలగా దేవుని ముందు కూర్చున్నాడు. ఆ మొండి దయ్యం, 30 ఏళ్ల తాగుడు దయ్యం, మనసులో తీర్మానం దృఢంగా ఉంది. వదిలించుకోవాలన్న పట్టుదల ఉంది. త్యాగం కూడా చేశాడు, వదిలిపోయింది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మొండి సమస్యలు పరిష్కారం అవుతాయి. మొండి బలహీనతలు, మొండి దయ్యాలు వదిలిపోతాయి. సమస్య తీవ్రతను బట్టి ప్రార్థన మూల్యం మనం చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. నీవు ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తావో అంత ఫలమే నువ్వు పొందగలుగుతావు. నేను మార్కెట్కి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 10,000 వస్తువు తేగలనా? తేలేను. 10,000 వస్తువు తేవాలి అంటే 10,000 చెల్లించాల్సిందే. 100 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయల వస్తువు పొందగలనా? 100 రూపాయలు ఇచ్చి 10 లక్షల వస్తువు పొందగలనా? నో. ఎంత మూల్యం చెల్లిస్తానో అంత వస్తువే పొందగలుగుతాను అన్నట్లు మనం ప్రార్థనా మూల్యం ఎంత చెల్లిస్తామో దేవుని దగ్గర నుండి గొప్ప విజయాలు అలాగనే పొందగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది గొప్ప పరిచర్య చేశారు, గొప్ప సేవ చేశారు, గొప్పగా అనేకుల చేత ప్రశంసింపబడ్డారు. అది ఇదని భక్తులను చూసి ఏదేదో అనుకుంటారు. నేను కూడా అలా చేయాలి, నేను కూడా ఆ స్థాయికి రావాలి, నేను కూడా అలా కావాలని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఒక భక్తుడు ఒక ఉన్నతమైన అంతస్తుకి వెళ్ళి అనేక మంది చేత ప్రశంస పొందాడు అంటే అతడు దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించి ఉంటాడు. మూల్యం అంటే తెలుసా? వెల. దానికి తగిన పైకం చెల్లించుంటాడు. గొప్ప సేవ జరిగిందంటే దానికి తగిన ప్రార్థనా మూల్యం అతడు చెల్లించి ఉండాలి. దేవుని దగ్గర నుండి గొప్పగా శరీరపరంగా ఆత్మపరంగా దీవించబడ్డారు ఒకరు అంటే దానికి తగ్గ ప్రార్థనా మూల్యం చెల్లింది. కాబట్టే జవాబు పొందగలిగారు. చాలామంది చిన్న చిన్న మూల్యాలు చెల్లించి గొప్ప విజయాలు చూడాలని ఆరాట పడతా ఉంటారు. చాలా తప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఒక సూక్తిలాగా రాసుకో. ప్రార్థనా మూల్యం నువ్వెంత చెల్లిస్తావో అంత ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. రాసుకో. ప్రార్థనా మూల్యాన్ని ఒక దైవజనుడి సాక్ష్యం, ఒక దైవజనుడి జీవితం, నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను. ఒక అన్యుల మధ్యలోకి వెళ్ళి పాపం సేవ మొదలుపెట్టాడు ఆయన. అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సేవ మొదలుపెట్టాడు ఆయన. సేవ మొదలు పెడితే ఎవరు పట్టించుకోవటంలా. ఏం చేశాడు తెలుసా? పట్టుదలగా ప్రార్థన చేశాడు. నువ్వు ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు, ఈ ఊరు దర్శింపబడాలి, రక్షింపబడాలి ప్రభువా, నాకు తెలియదు, నువ్వు కదిలించమని పట్టుదలగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎప్పుడన్నా చూడని
ఏదో అవసరమైన తన ముఖ్య కార్యక్రమాలు మాత్రమే తీర్చుకుంటాడు. ఇక మిగతా సమయం అంతా మోకాళ్ళు వేసి దేవునికి మొర్ర పెడతా ఉంటాడు. బాగా వినండి. ఒకరోజు భయంకరమైన పెను తుఫాన్ వచ్చింది. పెను తుఫాన్ వచ్చి అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి నీళ్లతో. అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. ప్రజలంతా ఇళ్ల కప్పుల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది ఆ ఊర్లో. కానీ అందరూ చూస్తున్నారు, ఈ దైవజనుడున్న ఇల్లు మాత్రం ఒక అద్భుతాన్ని అనుభవిస్తుంది. ఇంట్లో ఆయన మోకాళ్ళు ఉన్నాడు, తుఫాను వరద పారుతా ఉంది, ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి. కానీ ఆయన ఇంటి దాకా వచ్చిన నీళ్లు ఆయన ఇంటి సమీపంలోకి రాగానే 2 పాయలుగా విడిపోయి అతని ఇంట్లోకి మాత్రం నీళ్లు పోవట్లా. తమ్ముడు, సేవ అంటే ఏంది తమ్ముడు? అన్యజనులు చూడాలి తమ్ముడు దేవుని మహిమని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని చూడాలి తమ్ముడు. మనం ఏదేదో ఆలోచనలు చేసుకొని 4 మాటలు నేర్చుకొని 4 మాటలు చెబితే ఆత్మల రక్షణలోకి వస్తారన్నది కళ్ళ తమ్ముడు. సేవకులారా వినండి, అది కళ్ళ. దేవుని రాజ్యము మాటలతో కాదు అని చెప్పేశాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నదన్నాడు. అన్యజనులకు దేవుని శక్తిని పరిచయం చేయాలి, దేవుని మాటను పరిచయం చేయాలి. చూశాడు, సువార్త చెప్పి ఎవడు పట్టించుకోవటల్లా. ఇట్లా ఉందా, సరే దేవుడు అద్భుతం చూద్దురు కానీ వెళ్ళి మోకాళ్ళుని రోజు మొర్ర పెట్టడం మొదలు పెడితే ఒక్క రోజు ఒక అద్భుతాన్ని వాళ్ళ కళ్ళకు చూపించి వాళ్ళందరూ చూశారు. ఆశ్చర్యం. ఆ తర్వాత ఆ ఊరిలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగడిగి సువార్త విని అందులో చాలామంది ప్రజలు బాప్తిస్మం పొందారు. మనం ఏదో మనుష్య సంబంధంగా ఆలోచనలు చేస్తే ఊళ్ళు ప్రభావితం కావు. ఒరిజినల్గా దేవుని శక్తిని లోకానికి రుచి చూపించగలిగిన నాడే గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి పుస్తకం మీకు స్టాల్లో దొరికిద్ది, తెచ్చుకొని చదవండి. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి పుస్తకం స్టాల్లో దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. భక్తుల చరిత్రలో చదవండి. సహోదరులు భక్త సింగ్ గారు సాక్ష్యం దొరుకుతుంది, తెచ్చుకొని చదవండి. ఏమండి, మామూలు విషయం కాదు. ప్రార్థన 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 ప్రార్థన. మొండోళ్ళు మనలాగా ఇప్పుడు మనం ఎన్నో ఆకర్షణలలో టైం పాస్ చేస్తున్నాం, ఎన్నో చూసుకుంటూ టైంను గడిపేసుకుంటా ఉన్నాం. ప్రార్థన అంటే ఏ అరగంటో గంటో అరా కొరా చేస్తున్నాం. మనం అంత ప్రార్థన మూల్యం చెల్లించట్లా. ఇప్పుడు మనకి ఈ శోధనలు ఎక్కువ, ఆకర్షణలు ఎక్కువ. ఆనాడు వాళ్ళకి తగ్గ వాళ్ళకు ఉన్నాయి, కానీ వేటిని పట్టించుకోలా. వాళ్ళు ఒక్కటి గుర్తించారు, ఏది సాధించాలన్నా అది నా చేత కాదు, కానీ నేను మోకాళ్ళుని దేవుని కదిలించగలిగితే దేవుడు నా కొరకు ఏదైనా సాధించగలడు. ఒక బలవంతుడైన స్నేహితుడు నాకున్నాడు. నేను మోకాళ్ళుని ఆయనకి ఫోన్ చేస్తే చాలు నా కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు. కాబట్టి నేను ఆయనను కదిలిస్తూ ఉంటాను, ఆయనతో టచ్లో ఉంటానని గుర్తుపట్టి వేరే వ్యాపకాలతో టైం వేస్ట్ చేయకుండా వారి సమయం అంతా కూడా ఎక్కువ శాతం వారు ప్రార్థనా మూల్యం చెల్లించారు. కనుకనే వారు వెళ్ళిపోయిన వారి సాక్ష్యం ఇంకా సజీవంగానే ఉంది. వారు మృతి నొందియు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా. వారు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నారు. ఫ్రాన్సిస్ గారు ఒక ఊరు వెళ్తాడండి. సాయంత్రం 6 గంటలు అవుతుంది. ఒక్క పురుగు ఉండరు ఊళ్ళో. అందరూ గృహాల్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీల్లో గుండా చూస్తుంటారు. ఇదేందిరా, కనీసం అడిగితే నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఊరేమో ఇంత ఊరుంది, ఒకడు కూడా లేడు ఏమిటి అని ఆయన పాపం బజార్ వీధి తిరుగుతాడు. ఎవ్వరు పిల్ల తిరగరు. అందరు లోపలికి వెళ్ళి గళ్ళు పెట్టుకొని కిటికీల్లో గుండా చూస్తుంటారు. ఈయన రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఈయనకెళ్ళి
దయనీయంగా చూసి పో 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 వెళ్ళిపో అంటుంటారు. కేకలేస్తుంటారు, వెళ్ళిపో అని. ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు, ఏంటి వీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు, ఎవడు రోడ్డు మీద తిరగట్లేదు, వెళ్ళిపో అని కేకలు వేస్తారు. అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆయనకు అర్థం కాదు. అర్థం కాక అట్టనే తిరిగి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆ ఇంటి వాళ్ళు కిటికీలోంచి చూస్తామంటే వాళ్ళని అడుగుతాడు, ఏంటమ్మా ఇంతమంది ఊరుంది, ప్రజలు ఉన్నారు, అందరూ ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడే తలుపు వేసుకున్నారు, ఎందుకు ప్రొద్దుకు ఇంకినాక కదా తలుపు వేయాల్సింది, ఈ టైంకి మీరు లోపలికి ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా మనుష్య మాంసమునకు అలవాటు పడిన తోడేలు ఒకటి ఉంది ఇక్కడ. మనుష్య మాంసానికి అలవాటు పడిన తోడేలు, అర్థమైందా? అది పశువుల్ని జంతువుల్ని కాదు, మనుషుల్ని బట్టి తీసుకెళ్తుంది. అది కరెక్ట్గా ఇదిగో నా దగ్గర ఉంది, నా చేతిలో ఉంది, చూడండి. అసిసి వాసియగు సెయింట్ ఫ్రాన్సిస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది దొరుకుతుంది మీకు, తప్పకుండా మీరు చదవండి, భక్తుల చరిత్రలు చదవండి, రేపబడతారు ప్రార్థనకి. లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారు దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తోడేలు వస్తుంది, అది వచ్చే టైం ఇదే, నువ్వు బయట కూర్చున్నావు, నువ్వు ప్రమాదంలో పడతావు, నువ్వు లోపలికన్నారా లేకపోతే వెళ్ళిపోనన్నా వెళ్ళిపోని కేకలేస్తారు లోపల. ఆయన బాడు లోపలికి బాడు, ఎటు బాడు, అక్కడే కూర్చుంటాడు ప్రార్థన చేసుకుంటాడు. కరెక్ట్గా అది వీధి తిరుగుతూ ఆయన దగ్గరకు వచ్చింది. తోడేలు వస్తుంది. తోడేలు వచ్చిన తర్వాత ఉరుకుతా ఆయన మీదకి వెళ్ళబోయింది, దైవజనుడి మీదకి వెళ్ళబోయింది. ఆయన ఏమంటాడు, ఇందులో రాశాడు, సహోదరా తోడేలు ఆగు అంటాడు. దేవుని సృష్టిలో నేనొక భాగం, నువ్వు ఒక భాగం. నువ్వు ప్రాణివి, మేము ఆత్మ కలిగిన వ్యక్తులం. మా విషయంలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియదా? సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆహారంగా మనుషుల్ని నియమించాడా? దేన్ని నియమించాడు? నువ్వు ఎవరిని వేటాడుతున్నావు అని గద్దిస్తాడు. అది మోకాళ్ళు వేసి నిలబడిద్దండి. కహానీ కాదు, కట్టుకథ కాదు, చరిత్ర. క్రూర జంతువు తోడేలు. మోకాళ్ళు నిలబడిద్ది. ఇందులో ఆ బొమ్మ కూడా ఉన్నట్టుంది, ఇదిగో అదిగో ఆ బొమ్మ కూడా ఉంది చూడు. ఏంట్రా ఇది కనపడట్లేదు? ఓకే, నువ్వు అది చూపించు. నా చేతిలో ఉన్న బుక్ చూపిస్తాడు చూడండి, అందులో ఇది కూడా ప్రింట్ వేసాడు. గద్దిస్తాడు దాన్ని, ఏం చేస్తున్నావు నువ్వు, దేవుడు నీకు ఈ పనే చెప్పాడా, ఇలా చేయమని చెప్పాడా అని గద్దిస్తాడు. చాలు, అట్లా మౌనంగా అయిపోతుంది. అప్పుడు చెప్తాడు, ఆ ఇంటి వాళ్ళకు చెప్తాడు, ఇది రోజు వస్తుంది, కొంత ఆహారం సిద్ధపరిచి దానికి పెట్టేసేయండి, తిని వెళ్ళిపోయింది. ఇంకా ఏ మనుషుని ప్రాణం కూడా నువ్వు తీయటానికి వీల్లేదు, జాగ్రత్త అని చెప్పి గద్దిస్తే వెళ్ళిపోయింది. అది ఆయన మాట్లాడినంతసేపు అలాగే మోకాళ్ళ మీద ఉండి ఉంటుంది. ముగించి రోజు ఈ టయానికి రా, ఆహారం సిద్ధపరుస్తాడు, ఫలానా దగ్గర పెడతాడు, తిను వెళ్ళిపో, ఏ మనుషుని కూడా ముట్టవద్దు, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో అంటాడు. వెళ్ళిపోయింది. అప్పుడు వస్తారు జనం బిరబిర. తోడేళ్ళు చుట్టానికి కాదు, తోడేళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పంపించాడు, ఈయన ఊర్రా బాబు అని చూడటానికి వస్తారు. వచ్చి ఎవరినైనా నువ్వంటే అప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పి అక్కడ ఆత్మని రక్షిస్తాడు ఆయన. రేపబడాలంటే దేవుని కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగిన ఏదో కహానీలు కాదు, నిజంగా జరిగినాయి. ఆయన పక్షపాతి కాడు.
అంత స్పష్టమైన కార్యాలు వారి జీవితంలో చూడటానికి, వాళ్ళు చేయడానికి ఏదో ఆలాటోలాగా కాదు, అంత ప్రార్థనా మూల్యం వారు చెల్లించారు. ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పక్కనే పండుకునేవాడు. మధ్యరాత్రి లేచి చూస్తే నేను ఉంటల్లా, పక్కన దైవజనుడు ఉంటల్లా, ఫ్రాన్సిస్ గారు. ఎక్కడికి పోతున్నాడా అని అదంతా వెతుకుతున్నాడు, ఏడా కనపట్లా. ఇట్లా కాదని ఒకరోజు దైవజనుడు పండుకున్న తర్వాత ఆయన కాలుకి ఇతని కాలుకి ఒక సన్నని దారం లాంటిది కట్టాడు. ఒకవేళ ఆయన లేచి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా కాలు కదిలిద్ది, అప్పుడు నేను కూడా లేవచ్చు. మెల్లగా ఆయన ఫాలో అయ్యి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవచ్చు అని త్రాడు లాంటిది ఒకదాన్ని సన్నని దాన్ని కట్టాడు. అటు పండుకున్నాడు. ఆయన చక్కగా లేచి ఆ తాడు ఓడ తీసుకొని ప్రశాంతంగా తన దారిని తను వెళ్ళాడు. అయితే ఆ తాడు ఓడ తీసినప్పుడు కాలు కదిలి అతనికి మెలకు వచ్చింది. ఆయన వెళ్ళిన కాసేపటికి ఇతను లేచి ఆ వెళ్ళిన మార్గంలోనే ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడో అనే దాన్ని చేరుకోవడానికి ఈయనకి ఒక 5-10 నిమిషాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఒక ప్రదేశంలో. ఆ ఎదురుగా ఒక దేవదూత కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒక దేవదూతతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్ గారు. ఆ మాట్లాడుతున్నటువంటి దృశ్యం చూసి ఇతను ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు. ఎవరు? శిష్యుడు. అక్కడ ఆయనతో మాట్లాడి రిటర్న్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీ బాట కదా, ఇతను ఆ బాటలోనే అడ్డం పడ్డాడు. ఆయన ఆ చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే కాలుకు తగిలాడు. గమనించి భుజాన్ని వేసుకొని తీసుకొచ్చి పండుకోబెడతాడు. తర్వాత అతనికి తెలివి వచ్చి లెగుస్తాడు. లేచిన తర్వాత చెప్తాడు, ఎవ్వరికి చెప్పొద్దు ఈ సంగతి అని. అదే ఇప్పుడైతేనా అమ్మ బాబోయ్ మామూలుగా ఉంటుందా? లైవ్ హీరో దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం లైవ్ మామూలుగా ఉంటుందా? ఎవరితో చెప్పొద్దు, చెబితే నన్ను దేవుణ్ణి చేస్తారు, చెప్పొద్దు. ప్రభు దగ్గర నుండి సమాచారం ఎప్పటికప్పుడు పొందుకొని ఏ రోజు ఏ కార్యం చేయాలో యేసయ్య ఎలాగైతే తండ్రి యొద్ద పొందుకున్నాడో నేను దూత ద్వారా తెలుసుకొని సంచరిస్తూ ఉన్నాను గనుక నువ్వు చెప్పవద్దు, ఎవరితో పంచుకోవద్దు. అది అంత సమీపంగా దేవునికి వాళ్ళు వెళ్ళగలిగారంటే అది ఒట్టిగా అయింది కాదు. అంత ప్రార్థనా మూల్యం, దేవుని కొరకు అంత ఆశ, ఆకలి, దేవుని పని కొరకు అంత భారం, ఆ ప్రజల్ని రక్షించాలి, నశించిపోతున్న ఆత్మల్ని కాపాడాలన్న తృష్ణ. కాబట్టి మనం త్యాగం లేకుండా, మూల్యం చెల్లించకుండా గొప్ప గొప్ప అద్భుతాలు చూడాలని ఆశపడటం 100 రూపాయలు తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు వస్తువును ఆశించినట్టే. ఏలియా పలకగానే 3.5 సంవత్సరం వర్షం ఆగిపోయింది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పలకగానే ఆగిపోయిందా? యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం ఒక సంగతి చెబితే యాకోబు పత్రిక ఇంకో సంగతి చెప్పింది. అహాబు రాజు సంస్థానంలోకి వెళ్ళి నువ్వు దరిద్ర పనులు చేసి నీ భార్య అనే యెజబెలు మాటలు విని దేవుని ప్రజల్ని బయలు వైపు తిప్పావు గనుక ఇది మొదలుకొని 3.5 ఏండ్లు ఆకాశపు వర్షమైనను మంచైనను కురవక కరువు వస్తుంది అని ఒక శాపవచనం పలికి వెళ్ళిపోతాడు. వెంటనే అప్పటి నుంచి ఇక వర్షం పడదు. ఆ రోజు పలికాడు, వర్షం ఆగిపోయింది అనుకుంటాం మనం. కానీ యాకోబు రాసిన పత్రిక మొదటి విషయం ఏంటంటే 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు.
అతడు మరలా ప్రార్థన చేయగా ఆ. ఆకాశం వర్షం ఇచ్చెను, చూసారా? భూమి తన ఫలం ఇచ్చెను. అహబు రాజు దగ్గరికి వెళ్ళి వాన పడదు ఆగిపోయిద్ది అని పలికాడు కదా. దేవుడు మళ్ళా ప్రజల మీద జాలిపడి వర్షం కురిపిస్తాడేమో అని రోజు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట. నువ్వు వాన కురిపిస్తే వీళ్ళు మాటినరు, కురిపించొద్దు, వాళ్ళకి అనగాలి, ఎండాలి, నువ్వు వర్షం కురిపించొద్దు, మా ఊరోళ్ళు కాదు వీళ్ళు. జీవం గల దేవుడివి ఎన్నో కార్యాలు చేసి ఈరోజు ఇక్కడ నిలబెడితే నిన్ను లెక్క చేయరా. సిగ్గు రావాలి ప్రభువా, నువ్వే ఆహారం ఇచ్చువాడవని, నువ్వే అందరికీ పోషకుడవని, కర్తవని, సమస్తము నీవని ప్రజలు గుర్తుపట్టినట్లు నువ్వు తొందరపడొద్దు. జాలిపడి వర్షం పంపిస్తావేమో, నేను పలికా, నువ్వు పంపడానికి వీల్లేదని కూర్చున్నాడు. 3.5 ఏళ్ళు చేశాడు ప్రార్థన. మనం ఏమనుకుంటాం, ఆ పూట పలికాడు అయిపోయింది అనుకుంటాం. కాదు, పలకటమే కాదు, అది జరుగునట్లు, అది నెరవేరినట్లు రోజు ప్రార్థన చేశాడు. తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు పలికినంత వరకు ఆపాగా, నా బిడ్డలు అల్లాడుతున్నారు, నేను మళ్ళా వర్షం పంపాలి. చూడండి, దేవుడు అడుగుతున్నాడు భక్తుణ్ణి, ఏమనో తెలుసా, నీ ప్రార్థన మార్చు ఇక అని. ప్రార్థన మార్చవయ్యా, నమ్మగలరా? కానీ నిజం. ప్రార్థన మార్చవయ్యా, 3.5 ఏళ్ళు ఎండగట్టావుగా, ఇక మళ్ళా అదే ప్రార్థన చేస్తే సస్తారు మొత్తం. కాబట్టి ఇక వర్షము కురియునట్లు ప్రార్థన చేయమన్నాడు. అంటే వర్షం ఆపాలన్నా ఇతని ప్రార్థనే, మళ్ళా దేవుడు వర్షం పంపాలన్నా కూడా ఏలియా దగ్గర నుండి సమాధానం పొందాల్సిందే. దేవుడు అని ఎక్కడుందన్న, భలే చెప్పావు కానీ అని ఎక్కడుంది? మళ్ళీ వర్షం కురవమని ప్రార్థన చేయమని దేవుడు ఏలియాని అడిగినట్టు ఎక్కడుంది అంటారా? అయితే రండి, తెలుసులే మీకు, నేను చెప్పేది ఏముంది, మస్తు సార్లు చదివి ఉంటారు మీరు. రాజుల మొదటి గ్రంథము తీసుకోండి, ఆ లైవ్లో ఉన్నోళ్ళు కూడా చూసుకోండి. ఉన్నారా ఎవరన్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడు త్వరగా. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి అహబును దర్శించమని సెలవీయగా. చాలు 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 ఏలియా, ఇంకా చాలయ్యా, వానొద్దు 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 అని చేసిన ప్రార్థన చాలు, ఇక నా వల్ల కాదు, నా బిడ్డలు ఆకలో అని అలమటిస్తున్నారు, నేను వర్షం కురిపిస్తా అని కురిపించలా, టపాటపామని కురిపించలా, నేను వర్షం కురిపిస్తున్నా ఇక అంటే ఏంటో తెలుసా, ఇక నువ్వు ప్రార్థన మార్చు. సరే ప్రభువా, ఇక చాలులే, వాళ్ళకి బాగా తిక్క అనిగి ఉంటుంది, ఇంకా చాలు, ఇప్పుడు మళ్ళీ నేను మారుస్తా, ప్రార్థన మారుస్తానని. చూడు 18వ అధ్యాయమే 42వ వచనం చూడు. 18:42 అహబు భోజనము చేయబోయను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదుగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని అనేను. అప్పుడు ఏలియా, నీవు అహబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండాన్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. ఎప్పుడు కురిసెను? ఎప్పుడు ఆగెను? నిద్రపోయాలి, గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. పోయారా? మీరు చెబుతారేమయ్యా, ఎవరన్నా నిద్రపోయేవాళ్ళు చెబుతారంటే కళ్ళు తెరిచి చూస్తాను, మీరు హల్లెలూయా అంటారేంది? మెలుగుతో ఉన్నవాళ్ళు చెబుదాం. రైట్.
ఆయన ప్రార్థన చెల్లించినప్పుడు 3.5 ఏళ్ళు వర్షం ఆగింది. మళ్ళా ప్రార్థన మార్చి మళ్ళా కురియునట్లు మళ్ళా 7 మార్లు మోకాళ్ళు నీ ప్రార్థనలో మొరపెట్టినప్పుడు వర్షం కురిసింది. ఓకేనా? మనం ఎంత చెల్లిస్తామో అంత కార్యాన్ని చూస్తాం బ్రదరు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అన్నో ఓ పెద్ద పని ఏర్పాటు చేశా కానీ కాస్త గట్టిగా చేయి, ప్రార్థన చేయి అంటారు. ఎవరిని? నన్ను. అంటే అందులో ఏదన్నా లైన్ కుదిరితే నీకు కూడా లైన్ చేద్దాంలే కానీ కమిషన్ అనమాట. నేను ఇంకా అబ్బా ప్రభా ఆయనకేదో పెద్దది రాబోతుందంట, నాకు కూడా కొంచెం కనిపెడతాను అన్నాడు ప్రభా అని నేను మొత్తుకోవాలని నాకు చెప్తాడు. ఇక ఆయన తిరుగుతాడు ఫ్రీగా. తప్పు. నేను చేయనుగా, నేను పొరపాటును కూడా చేయను. ప్రేమగా చెప్తా, నీకు కూడా చూద్దాంలే కానీ అని నాకు చెబుతున్నావు. నాకు చూసినా చూడకపోయినా నీకు ముందు పని కావాలంటే నువ్వు మొత్తుకో బాబు, మోకాళ్ళు లేసి అని చెబుతా. నువ్వు చెయ్యి, నేను కూడా చేస్తా. నాకు ఇవ్వటం సంగతి తర్వాత నీ కుటుంబము క్షేమం పొందినట్లు దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని చెల్లించాల్సిన మూల్యం, ప్రార్థన మూల్యం చెల్లించో. ఈ విధంగా ఎన్నో సంగతులు, కొన్ని మొండి సమస్యలు, మొండి దయ్యాలు, మొండి శోధనలు పరిష్కారం కావాలంటే త్యాగముతో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, జాగరణతో కూడిన ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దాని తీవ్రత ఏంటో మనకి తర్వాత అర్థమవుతుంది, దాని ప్రభావం ఎంత ఉంటుందో. ప్రైజ్ ది లార్డ్. టోటల్గా ఒకటి అర్థమైంది మనకి, మనం చెల్లించే ప్రార్థన మూల్యాన్ని బట్టి గొప్ప కార్యాలు సాధించగలం. ప్రాంతాలు భక్తులు ప్రభావితం చేశారు అంటే దేవుని ముందు నేను చెప్పిన పంథలో వారు విరిగి నలిగి కరిగి దేహాన్ని నలగగొట్టుకొని దేవునితో పెనుగులాడినందున ఎన్నో ప్రాంతాలను, లక్షలాది ఆత్మలను రక్షించగలిగారు. అరే ఈరోజు సరిగా పట్టుమని గంట ప్రార్థన చెయ్యరు, నేను గొప్ప సేవ చేయాలంటారు, గొప్పగా ఎన్నో కార్యాలు సాధించాలంటారు, నేను చేసిన ప్రతి ప్రయత్నం సఫలం కావాలంటారు, నేను ఎందులో చేపెడితే అందులో అభివృద్ధి కనపడాలంటారు. నేను చెప్తున్నా, దేవుడు ఇస్తాడు. ఆయన అన్ని ఆత్మీయంగాను శారీరకంగాను ఆయనే మనల్ని దీవించాలి. ఆయన మన పక్షంగా కదలాలి, చేయి చాపాలి, ఆశీర్వదించాలి అంటే ఏం చేయాలి? మన దగ్గర తగిన మూల్యం చెల్లించాలి కదా. డబ్బులు ఇవ్వమంటున్నాడా? నో. లేకపోతే ఇంకొకటి చేయమంటున్నాడా? లేదు. ప్రార్థన చేయి అంటున్నాడు. నువ్వు ఇంత ప్రార్థన చేస్తే ఇంతే ఫలితం, ఇంత ప్రార్థన చేస్తే ఇంత ఫలితం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఎంతసేపు చెబుతున్నావు కదా, మరి యేసయ్య చచ్చిపోయిన లాజరును లేపేటప్పుడు ఎంత ప్రార్థన చేశాడు? ఎంత ప్రార్థన చేశాడు? తండ్రి, నా మనవులు నీవు వినుచున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎప్పుడు నా మనవులు వినుచున్నావు. ఇదిగో నీవు నన్ను పంపితవని ప్రజలు ఎరుగునట్లు ఈ కార్యమును జరిగించు అని ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసి లాజరు బయటకు రా అనగానే వచ్చేసాడు లాజరు. ఆయనే సుదీర్ఘ ప్రార్థన చేయలేదే, నువ్వు చెప్పినట్టు ఇంత ప్రార్థన చేయలేదే అనే డౌట్ మీకు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సమాధానం చెప్తా. ఏంటంటే, లాజరు దగ్గరకు వచ్చి చేసిన ప్రార్థన ఒక నిండా నిమిషం కూడా లేదు, సెకండ్స్ ప్రార్థనే. కానీ అక్కడ ఆ కార్యం జరగటానికి ఆయన రాత్రంతా తండ్రితో గడిపాడు. అది మర్చిపోవద్దు మనం. ఆయన సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్తాడని రాస్తుంది? ప్రార్థించుటకు ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థించుటలో గడిపెను. ఓకే, భూమి మీద తండ్రి తన కార్యములో నెరవేర్చున్నట్లు, పరిశుద్ధాత్మ శక్తి కార్యములో జరిగించున్నట్లు ఆయన రాత్రంతా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఏలియా కూడా ఎన్ని కార్యాలు సాధించాడో అన్ని కార్యాల కోసం ఏలియా ప్రార్థన చేశాడు. కాబట్టి యేసయ్య అయినా, ఏలియా అయినా, ఎలీషా అయినా, పౌలైనా, పేతురైనా, ఫ్రాన్సిస్ గారైనా, భక్త సింగ్ గారైనా, సాధు సుందర్ సింగ్ గారైనా, ఇందాక చెప్పినటువంటి దైవజనుడు ఎవరైనా ప్రార్థనలో పెనుగులాడారు. అందులో ఉన్న శక్తి ఏంటో గుర్తుపట్టారు.
త్యాగముతో ప్రార్థన చేశారు. కాస్త 12 అయితే చాలు, భయంకరంగా నిద్ర గమ్ముతూ ఉంటుంది మనకి. వాళ్ళు నిద్ర పట్టించుకోవాలా. భక్త సింగ్ గారి అనుభవాలు ఎన్నోసార్లు చెప్పాను మీకు. నైటు తన శిష్యుడు తనతో పాటు పక్క వేసుకొని పండుకుంటే ఈయన కూడా పక్క రెడీ చేసుకున్నాడు పండుకోవడానికి. దేవుని ప్రేరణ కలిగింది, మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉన్నాడు దైవజనుడు. అతను 12 గంటలకు లేచి చూశాడు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏదో భారం వచ్చిందిలే చేస్తున్నాడు అనుకున్నాడు, పండుకున్నాడు. మళ్ళా 2 గంటలప్పుడు లేచి చూశాడు. ఆయన మోకాళ్ళ మీద హయా అంటానే ప్రార్థన చేస్తానే ఉన్నాడు. కనిపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మళ్ళా తెల్లవారుజామున చూశాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఇక శబ్దాలు విని మోకాళ్ళ మీద నేను లేచి ఆ పక్కన తీసేసి లేచి వెళ్ళిపోయాడు ఆయన. మోకాళ్ళు కాయలు కాసేంత ప్రార్థనా పరులు. భక్త సింగ్ గారి గురించి చదవండి, బుక్ ఉంటుంది. భక్త సింగ్ గారి అనుభవాలు చదవండి. దైవజనులు, ఆకర్షణీయమైన ప్రసంగాలు, వాక్చాతుర్యం లేదు. చేసిన ప్రసంగాలే మళ్ళా చేసేవాడంట ఆయన. చెప్పిన ఉపదేశమే మళ్ళా చెప్పేవాడంట. కానీ తాజాదనంగా ఆత్మలకు ఉత్తేజంగా ఉండేదట. అంటే అది ప్రార్థనతో తడపబడింది, ప్రార్థనలో ప్రభావం పొందింది. అందుకే ఆ మాటలు ఎప్పుడు పలికినా జీవంతోనే ఉంటాయి. ఎంతమంది జీవితాల ప్రభావితం చేశాడో ఆయన భక్త సింగ్ గారు. సోదరా, నేర్చుకోవాలి. ఈరోజు ఎలా అయిపోయింది, టెక్నాలజీ అభివృద్ధి చెందింది, మనకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఏమండి, పెద్ద శోధన అయిపోయింది. ఇప్పుడు భక్తి అడుగంటిపోతుంది, విశ్వాసం కనుమరుగైపోతుంది, భక్తి అడుగంటిపోతుంది, భక్తిహీనత పెరిగిపోతుంది. అందరికీ టైంపాస్, సెల్ ఫోన్ టైంపాస్, వేరే వ్యాపకాలు టైంపాస్, రకరకాల టైంపాస్. ఈరోజు మనకున్నంత ఈ దరిద్రం ఆనాడు వాళ్ళకి లేదు. ఏకాంత ప్రార్థన, పోటీపడి ప్రార్థన చేసేవాళ్ళు, పోటీపడి భక్తి చేసేవాళ్ళు, పోటీపడి పరిశుద్ధ జీవితాన్ని సాధన చేసేవాళ్ళు, పోటీపడి ఆత్మల్ని సంపాదించేవాళ్ళు, పోటీపడి దేవుని మయంపరిచేవారు, పోటీపడి దేవుని కొరకు త్యాగాలు చేశారు వాళ్ళు. అప్పుడు విశ్వాసులు అంతే ఉన్నారు, భక్తులు కూడా అంతే ఉన్నారు. మరి వీళ్ళను బట్టే వాళ్ళు తయారయ్యేది, దైవజనులను బట్టే విశ్వాసులు తయారయ్యేది. వీళ్ళు మొండోళ్ళు అయితే వాళ్ళు మొండోళ్ళు అవుతారు. వీళ్ళు బలహీనలో వీళ్ళంతా ఆఫ్ అనుకో, వాళ్ళు కూడా ఆఫే ఉంటారు, ఇంకా దారుణంగా ఉంటారు. అర్థమైందా? ఒక జోక్ చెబుతాడు పెద్దోళ్ళు. పాస్టర్ గారు 3 సంఘాలు తిరిగి విసుగు పుట్టొచ్చి 3 సంఘాలు తిరిగి అన్నాడు, నొప్పులు పడుతుంది, 4వ సంఘానికి వచ్చాను, నిలబడలేం కానీ కూర్చొని చెబుతా అన్నాడు. కూర్చొని వాక్యం చెబుతానంటే వాళ్ళు కూడా, అయ్యగారు మీరు వచ్చిన దాకా చూసి మాకు నడువులు లాగుతున్నాయి, కూర్చొని మీరు కూర్చొని చెప్పండి, మేము పండుకొని వింటా ఉన్నారు. నిజంగా అన్నారో లేదో తెలియదు కానీ దైవజనుడు అడిగేస్తే విశ్వాసులు అడుగు అంత దరిద్రంగా ఉంటుంది. అర్థమైందా? దైవజనుడు మండితేనే విశ్వాసులు మండేది, విశ్వాసులు మండితేనే అన్యజనులు మండేది. అందుకే ఇవాన్ రాబర్ట్ అనే దైవజనుడు ఇలాగ ప్రార్థించాడు, దేవా నన్ను విరో, సంఘాన్ని దర్శించు, సంఘాన్ని విరో, సమాజాన్ని రక్షించు అని ప్రార్థన చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చెల్లించాలి ప్రార్థనా మూల్యం. మీరు ఏ విధమైన రీతిలో ముందుకెళ్ళాలన్నా అది భౌతిక బ్లెస్సింగ్, భౌతికంగా అంటే శరీరపరంగా మీ పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అక్కర, అవసరత సమస్తము ఆయన దయతోనే రావాలి, ఆయన కృపతోనే రావాలి. నువ్వు ఎగిరెగిరి చదివినా, అన్ని ఫస్ట్ క్లాస్ ఉన్నా, ఉద్యోగం ఇల్లే, ఆయన దయ కావాలి. దయ పొందినోడు ఫెయిల్యూర్ అయినా సరే వానికి వచ్చిద్ది.
దయ పొందాలి. దయ పొందాలి. దయ పొందాలంటే ఏం చేయాలి? అప్పనంగా ముప్పూట్ల బాగుగా తినవలెను, సెల్ ఫోను మార్చి మార్చి చూచుచూ ఉండవలెను, అది అయిపోయిన తర్వాత పనికి మాలిన శుద్ధి మీటింగ్ పెట్టవలెను, ఎప్పుడన్నా చర్చికి వచ్చి హాయ్ అనవలెను. తప్పు. ఇందాక మనోళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా వ్యాపారాలు దీవించు ప్రభువా, రైతుల్ని దీవించు ప్రభువా, అయ్యా ఉద్యోగాలు అయ్యా, అయ్యా రోగాలు స్వస్థపరచయ్యా అని. తప్పు లేదు, చేయొచ్చు. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. కానీ అక్కర కలిగిన మీరు మరి ఎక్కువగా చేయాలి దేవుని పాదాలు పట్టుకొని. అప్పుడు కదిలిస్తాడు నీ కోసం ఎవరినైనా. నీకు ఉద్యోగం ఇప్పించాలి. దేవా ఎవడి దగ్గరకు పోయి నేను ఎవడి దయ కోసమో గంటలు గంటలు నిలబడి ఎవడికో దండాలు పెట్టుకుంటాను, నేను ఎక్కడా ఉండేది ప్రభువా, నేను నీ బిడ్డనే. యూదుడైన మొర్దెకై హామానుకు నమస్కరించినట్లే, సాగిల పడినట్లే నేను నాయన రోషం కలిగి ఉన్న నీ బిడ్డని, నేను ఎవడినో కాదు నిన్నే అడుగుతున్నా, నాకు తెలీదో, నువ్వు కదిలించి ఇస్తే చేస్తా లేకపోతే లేదు అని రోషం కలిగి కూర్చోవాలా దేవుని ముందు. రోషం కలిగి కూర్చోవాలి. తమ్ముడు, చెల్లెమా నేను ఎవరి దయ కోరేదయ్యా, ఎవరికి దండాలు పెట్టేదయ్యా, ఎవరికి లంచాలు కట్టేదయ్యా కాదు ప్రభా, నేను నీ బిడ్డనే, నేను నిన్నే అడుగుతున్నా. మోకాళ్ళు వేసి నాకు తెలియదు, నువ్వు చూడు, నువ్వు మాట్లాడు వాళ్ళతో. అప్పుడు వాడే పిలిచి ఇస్తాడు నీకు. ఇస్తాడంతే. దేవుడు మాట్లాడితే వాడు ఇచ్చేది వాడి తాతయ్య కూడా ఇస్తాడు. ఈడ ఎంతమందికి నమ్మకం ఉందండి? ఇప్పుడు చేతులు బాగానే ఎత్తుతారు. రోషం కలిగి వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్పాడు వాక్యంలో? కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోయును అన్నాడు. ఆత్మల పంట అయినా అంతే, భౌతిక పంట అయినా అంతే. నా దగ్గరకు వస్తారు గింజలు తీసుకొని. ఎందుకు అంటాను, గింజలకు ప్రార్థన చేయని. గింజలకు ప్రార్థన చేసేది ఏంది? గింజలకు ప్రార్థన చేయని. నేను చెబుతున్నా, గింజలకు ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేసి గింజను నాటాలి. అర్థమైందా? నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాదు అన్న ఊరక అట్ట చేయబెట్టాను చాలు. అప్పుడు చెబుతా, సరే ఆశీర్వదించబడాలన్నట్టు చేతులు ఉంచుతున్నాను, తప్పులేదు, కానీ కన్నీటి ప్రార్థన చేసి గింజ నాటండి అని చెబుతా. మోకాళ్ళేయండి కుటుంబం, విత్తనం నాటబోతున్నారు కదా పొలంలో, మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, దేవా నువ్వు దయ చూపి ఇది మాకు తిరిగి పండి మా చేతికి వస్తేనే మేము అన్నం తినేది, లేకపోతే ఈ 5 వేళ్ళు మా నోట వెళ్ళవు తండ్రి, దయ చూపయ్యా. యజమానుడు అడగాలి. యజమానుడు బీడీలు తాగుతా, సిగరెట్లు తాగుతా, మాయ్ ప్రార్థన చేయండి అని గట్ల మీద తిరగకూడదు. కొంతమంది యజమానులు అంతే, అన్నయ్య చేత ప్రార్థన చేయించావా, చేశాడా, అయితే ఇక బ్రహ్మాండంగా పండిద్లే, నేను మాత్రం బీడీలు తాగుతా గట్ల మీద తిరుగుతూ ఉంటా. తప్పు 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 తమ్ముడా. నువ్వు నీ భార్య నీ బిడ్డలు మొత్తం పొలంలో మోకాళ్ళు వేయాలి, ఏడ్చి మాకు అన్నం పెట్టయ్యా అని అడగాలి. మా కడుపులే కాదయ్యా, ఇది పండితే అనేక మంది కడుపులు నిండుతాయి ప్రభువా, దీవించయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసి పని మొదలు పెట్టాలి.